మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఆర్ద్రానుభూతిమఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావరసభావగృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. భారతీయ జీవన తాత్విక సుధాసారమైనటువంటి భగవద్గీత బోధ కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 893వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇక నుండి 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెబుతున్నాడు ప్రత్యేకంగా. ఈ అధ్యాయానికి సాంఖ్యయోగం అనే కారణం రావడానికి ఒక ప్రధానమైన కారణం సంఖ్య. చతుర్వింశతి తత్వాలు, 24 పదార్థాలు తత్వాలు ప్రధానంగా ఉన్నాయి. వాటి నుంచే ఈ సృష్టి ప్రపంచం అంతా ఏర్పడింది. దీనికి ప్రత్యేకించి భగవంతుడితో ఏమీ సంబంధం లేదు అని సాంఖ్యులు అన్నారు. 24 తత్వాల కారణంగా ఏర్పడింది నిజమే, కానీ భగవంతుడితో సంబంధం లేదనడం కుదరదు. భగవంతుడు లేకుండా ఈ తత్వాలు లేవు, మూలం లేకుండా తత్వం ఉండదు. పోనీ వారు అన్నట్టుగా 24 ఏమిటి అంటే పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచ 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 4 పంచలు 20. తెలుగు పంచ కాదు, సంస్కృతం పంచ 5. ఇక 4 మనస్సు, బుద్ధి, అహంకారము, అవ్యక్తం. ఈ 4 20 కలిపి 24. సరే, ఇవి తెలుసున్నది అయినా విద్యార్థుల కోసం ఒక మాట చెబుతాను. పంచభూతములు పృథివీ యప్ తేజో వాయు ఆకాశములు. పృథివీ భూమి, తేజో అప్పు నీరు, తేజో అగ్ని, వాయువు గాలి, ఆకాశం. పంచ జ్ఞానేంద్రియములు త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు. త్వక్ చర్మము, చక్షు కళ్ళు, శ్రోత్రము చెవి, జిహ్వ నాలుక, ఘ్రాణము ముక్కు. పంచ కర్మేంద్రియములు వాక్ పాణి పాద పాయు ఉపస్థములు. వాక్ నాలుక నోరు, వాక్ నోరు, పాణి చెయ్యి, పాదము పాయువు ముందు ఉండేటువంటి రహస్య ఇంద్రియం, ఉపస్థ ముందు ఉండేటువంటి ఇంద్రియం, పాయువు వెనక ఉండేటువంటి ఇంద్రియం. ఈ 2 చెప్పకూడనివి, పాయు ఉపస్థములు. ఇవి కర్మేంద్రియాలు. ఇక పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు. సరిగ్గా ఆ పంచభూతాలు ఉన్నాయి, పృథివీ తేజో వాయువు ఆకాశాలు. అట్నుంచి అంటించుకుంటూ రావాలి వాటిని. ఆకాశం శబ్దం, వాయువు స్పర్శ, తేజస్సు రూపం, అప్ రసం, భూమి పృథ్వీ శబ్దం. అక్కడ శబ్ద స్పర్శ రూప రస, పృథ్వీ గంధం. భూమికి గంధం ఉంటుంది, అది ముఖ్యమైనది. పైగా అక్కడి నుంచి మీకు ఆకాశానికి శబ్దం మాత్రమే ఉంటుంది. దాని నుంచి పుట్టినటువంటి వాయువుకి శబ్దంతో పాటు స్పర్శ ఉంటుంది. వాయువు శబ్దం కూడా వస్తుంది, జీయమని వస్తుంది. తేజస్సుకి శబ్దము స్పర్శ రూపము 3 ఉంటాయి. రూపం ముఖ్యంగా కనిపిస్తుంది, ముట్టుకుంటే తెలుస్తుంది, కాలకేమవుతుంది. ఆ పైన శబ్దం కూడా ఉంది, చిటపట్లాడుతుంది. ఇక 4వదైనటువంటి అక్కడి నుంచి వచ్చిన అగ్ని నుంచి పుట్టిన జలం ఉంది. శబ్ద స్పర్శ రూప రసాలు, దానికి రసం రుచి ప్రధానం. దాంతోపాటు రూపం ఉంది, నీళ్లు నల్లగా కనపడుతూ ఉంటాయి. స్పర్శ ఉంది, ముట్టుకుంటే చల్లగా ఉంటాయి. అలాగే శబ్దం ఉంది, బుడబుడబుడ శబ్దం చేస్తాయి. ఇక 5వది ఉంది భూమి, దానికి గంధం ప్రధానం. గంధవతి పృథివీ వాసన. దాంతోపాటుగా శబ్దస్పర్శ రూపరసాలు ఉన్నాయి. శబ్దం ఉంది, భూకంపాలు వచ్చి చప్పుళ్ళు అవుతూ ఉంటాయి. స్పర్శ ఉంది, ముట్టుకుంటే తెలుస్తోంది. రూపం ఉంది, నల్లగా కనపడుతోంది. రుచి ఉంది, గర్భిణీలు మట్టే తింటారు. గంధం ప్రధానం. అంటే ఆకాశం నుంచి భూమిగా వస్తున్న కొద్దీ ఆ పంచభూతాల పరిణామంలోనే జీవుడు బాగా గట్టిపడ్డాడు. 1 2 3 4 5 పెంచుకున్నాడు ఇక్కడ భూమి. ఇక ఈ భూమి నుంచి పుట్టిన మనం 5 కాదు 55 పెంచుకున్నాం. మన సాంగత్యానికి కారణం అది. మనకి శబ్దం కావాలి, స్పర్శ కావాలి, రూపం కావాలి, రసం కావాలి, గంధం కావాలి. గంధం కాదు, దుర్గంధం కూడా కావాలి. అన్నీ కావాలి. ఎలిగిన తయారయ్యే మన పుట్టుక కారణం. ఈ పంచ తన్మాత్రమే శబ్దస్పర్శ రూపరస గంధాలు. ఇవి మూలం. వాటి కోసం కొట్టుకోవడమే సృష్టి అంతా.
నాకు ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు అక్కర్లేదనుకుంటే మహాయోగి, ఇంక వాడికి ప్రపంచ నిమిత్తమే లేదు. వాడు ఎవరేం పట్టుకుపోయినా బాధపడి వాడి గురించి ఏం ఆలోచించడు. ఎవరైనా ఎప్పుడైనా ఎన్ని జన్మలు ఎత్తినా ఆ స్థితికి చేరుకోవలసిందే, ఇంకో దారి. ఆ అవ్యక్తం నుంచే వ్యక్తం అనేది ఏర్పడిందని ఇదివరకు చెప్పుకున్నాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరిదేవన. ఆ మూలమే అవ్యక్తం. ఆ అవ్యక్తానికి మూలం ఆత్మతత్వం అని వాళ్ళు అంగీకరించారు సాంఖ్యులు కూడా. కానీ ఆ ఆత్మ ఇందులో కల్పించుకోదు, అసలు ఏం సంబంధం లేదు. కానీ కల్పించుకోకపోయినా సాక్షీభూతంగా ఉండడం అనేది ఒకటి ఉందా లేదా? సూర్యుడు మనం చేసే పాపపుణ్యాలకు కారణం కాదు, కానీ పరోక్షంగా ఆయన వెలుగు కారణంగానే మనం చేయగలుగుతున్నామా లేదా? అవి లేకపోతే ఇన్ని జరుగుతాయా? ఆ రకంగా కారణం, దాన్నే నిమిత్త మాత్ర కారణం అవుతాడు. భగవంతుడే నిమిత్త మాత్ర కారణమైనప్పుడు మనం మన జీవితాలకి నిమిత్త మాత్ర కారణం కావడానికి అభ్యంతరం ఏముందండి? అదే నిమిత్త మాత్రం భవ సవ్యసాచ్యం. ఇది సాంఖ్యయోగం. ఈ పదార్థ పరిజ్ఞానం ద్వారా ఏర్పడిందని సాంఖ్యులు చెప్పారే, దాంట్లో ఉండే తత్వాన్నంతా స్థితప్రజ్ఞ లక్షణాల లోపంలో ఇప్పుడు చెబుతున్నాడు. నిజంగా నువ్వు దాన్ని నమ్మితే అర్జున, ఊరికే సాంఖ్యం గొప్పదా, జ్ఞానం గొప్పదా, కర్మం గొప్పదా, ధ్యానం గొప్పదా అని చర్చలు కాదయ్యా. కనీసం నువ్వు సాంఖ్యాన్ని అనుసరించి తెలుస్తుంది. ఏమిటి సాంఖ్య సంబంధమైన స్థితప్రజ్ఞ లక్షణం అంటే? దుఃఖేష్వనుద్విగ్నమనాక సుఖేషు విగత స్పృహక వీతరాగ భయక్రోధక స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్న మనః. దుఃఖం వచ్చింది, సహజంగా కొంత ఉద్విగ్నం అవుతుంది మనస్సు, కాకుండా ఉండదు. మరీ తల్లడిల్లిపోవద్దు, తట్టుకోండి కాస్త. నిజమే వచ్చింది, మనమేం కోరుకోలేదు కదా, వచ్చింది. కుర్రాడికి ఏదో ప్రమాదం జరిగిందని తెలిసింది, మనం వాడిని ప్రమాదం తెచ్చిపెట్టుకోమని మనం చెప్పామా? వాడు మాత్రం తెచ్చిపెట్టుకుందాం అనుకున్నాడా? ఏదో జరిగింది అలాగా. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? స్పందించాలి, వెంటనే వెళ్ళాలి, వైద్యం చేయించాలి. అదృష్టం దక్కచ్చు, దురదృష్టం దక్కకపోవచ్చు. తట్టుకునే విధానం. చెప్పడం తేలికే అనకండి, చేయడం కూడా తేలికే, మనం చెయ్యం. ఎందుకు తలడిల్లిపోతున్నాం? వాడే పంచప్రాణాలు అనుకున్నాం, అక్కడ ఉంది ఓవర్ యాక్షన్. వాడే పంచప్రాణాలు అనుకోవద్దు. నువ్వు ప్రాణం, వాడు పంచ, తీసేయి. ఇలాగే ఉండాలి. ఏ బంధమైనా ఇంతే. పోనీ తల్లడిల్లిపోయి ఏమైనా చేయగలిగారా? ఇంకాస్త కంగారు పడి మనం డాక్టర్ని కంగారు పెట్టి వాడిని చేయనీయకుండా చేయడం తప్పితే ఏమైనా చేసామా? అంతే. దుఃఖేషు అనుద్విగ్న మనః. ఆచరించదగిందే, మరీ కష్టమేం లేదు ఇందులో. మనకి ఇష్టం లేదండి, కష్టం సమస్య కాదమ్మా, మనకి ఇష్టం లేదు. ఈ రొంపిలో పడి కొట్టుకోవడం మనకు చాలా ఇష్టంగా ఉంది. అందుకే మీరు గమనించిన, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం ఈ రాగద్వేషాలు మర్చిపోలేకపోతున్నాం. నీళ్ల గదిలో కూర్చుని గట్టిగా మాట్లాడేస్తున్నాం అంటే అర్థం ఏంటండి? అంతే. నేను సహా, మీరు సహా ఎవరైనా ఇంతే. ఎవరు అతీతులు కాదు, మనం తప్ప ఎవరు లేరు. ఎందుకు గుర్తొస్తున్నాయి? ఏవో గుర్తొస్తున్నాయి, ఏవో. పోనీ పద్యాలు పాడుకుంటే పర్వాలా, స్తోత్రాలు చదువుకుంటే పర్వాలా. ఈ సానం దగ్గర కూడా ఈ గోలైనా భజ గోవిందం అనడైనా. అందుకని అక్కడ కూడా ఎవడో గుర్తు రావడం, రెచ్చిపోవడం, కనీసం మనస్సులో వేళ్ళు బెగబెట్టి. ఎందుకు అక్కడ ఎవరు లేరే, ఎవరు తలుపు దోసుకుని వచ్చే అవకాశం లేదే. అంటే మన మనస్సులో ఉన్న ఈ రాగద్వేషాలన్నీ. కాబట్టి మనకి మనస్సుకి ఎప్పుడు ఏమిటంటే అందులో పడి కొట్టుకోవడమే. ఎప్పుడైనా కాస్త నమశివాయ 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 వెంటనే పక్కెళ్ళిపోతుంది ఇది. అలా వెళ్ళనీయకుండా మళ్ళీ దాక్కురావడమే. దానికి మార్గం వెళ్ళిందిగా, వెళ్ళు, దాంతోపాటు వెళ్ళు, వెనక్కి రాకురా. చిన్నపిల్లాడు ఎన్నిసార్లు రోడ్డు మీద కడదామని ప్రయత్నం చేసినా అన్నిసార్లు తల్లిదండ్రులు వెనక్కి తీసుకొస్తారు. చివరికి మండితే అస్తమార్కు బిస్కెట్ వేస్తారు, అది వేరే విషయం. మనస్సేన అంతే, 4 సార్లు లాక్కు రావాలి, బిస్కెట్ వేయాలి. సుఖేషు విగత స్పృహ. దుఃఖేషు మనం ఉండలేం కానండి, సుఖేషు కొంచెం ఆలోచించండి. ఏదో ఒక గొప్ప శుభవార్త తెలిసింది. ఇందాకేదో అబ్బాయికి ప్రమాదం అనుకుని, ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదో రాష్ట్ర స్థాయిలో పెద్ద ర్యాంక్ వచ్చిందని తెలియదు. పొంగిపోక, బోర్లా పడక, ఇతరులతోటి పోల్చక, ఇక హడావిడి చేయక, వాడు ఇంటికి వస్తాడు. బాగుంది నాన్న, నీకు ఈ ర్యాంక్ ఎందుకోసం వచ్చిందంటే, ఇంత మేధావిగా నిన్ను దేశం గుర్తించిందంటే దేశానికి నువ్వు ఏమైనా చెయ్యాలరా అని చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమో, దేశానికి ఏమన్నా, తల్లిదండ్రులు చెప్పాల్సిన మాట, దేశానికి ఏమన్నా చేయండి, దేశానికి ఏమన్నా చేయండి. ఈవేళ చాలా ఇళ్లలో ఆ మాట లేదండి. నీ దారి నువ్వు చూసుకోరా, నువ్వు మంచి ఉద్యోగం చూసుకుని సెటిల్ అయిపో. చెంచాతోటి ఊరికే కాల్చినట్టుగా అనిపించిందిట ఆ అబ్బాయికి. అట్లాగా ఎడితే అడిగేవాళ్ళు లేడు. ఇక్కడ ఎంత సుఖమైన దేశం ఇది. హత్యలు చేస్తేనే అడగరెక్కడ. మరి సుఖంగా ఉండొచ్చు కదా, అక్కడికి పారిపోవడం ఎందుకు? మళ్ళీ అక్కడ డబ్బులు కావాలి. మరి అవి కావాలనుకున్నప్పుడు అవి ఉంటాయి. అక్కడ చట్టాలు ఉంటాయి, అక్కడ బాధలు ఉంటాయి. వీత రాగ భయ క్రోధగా. వీత అంటే విడిచిపెట్టిన, అది ఒక గుణం కాదు, పక్కనట్టండి. రాగం అంటే ప్రేమను విడిచిపెట్టు. అంటే మనం ఏదో ప్రేమ విడిచిపెడితే మనిషి, ప్రేమ వేరు, రాగం వేరు. గమనించండి. మామూలుగా ఉండేది ప్రేమ. ఒక కుక్క పిల్ల మీద ఉండే ప్రేమకి, కుటుంబ సభ్యుల మీద ఉండే ప్రేమకి తేడా ఉండాల్సిన పనేమీ లేదు. దయచేసి నన్ను మన్నించండి.
కుటుంబ సభ్యులను కుక్కతో పోలుస్తావా అనకండి. అందరూ సమానమే. ఆ కుక్కతో మనకి అనుబంధం ఎక్కువ లేకపోవడం వల్ల, ఈ కుటుంబ సభ్యులతో ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటున్నాం. కొందరు కుటుంబాల్లో కుటుంబ సభ్యుల కంటే కుక్కలే ఎక్కువ. కొడుకులు దూరంగా ఉన్నారు, కుక్కనెట్టు కూర్చున్నాడు ఈ పెద్ద మనిషి. 24 గంటలు దింపడం ఎక్కించడం సరిపోతుంది కడగడం. అప్పుడు ఆయన మీరు పరిశీలించండి, నేను లేకపోతే అది ఆనందం ఎందండి, ఏమిటో నేను పిలిస్తే వస్తుంది, ఎవరు పిలిచినా రాదని కొడుకులాగే ఆనందిస్తాడు. ఏమిటో చిన్నపిల్లాన్ని ఎత్తుకున్న తండ్రి నా దగ్గర తప్ప ఎవరికి రారని అంటారు ఈ కుక్క గురించి. మరి ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, కుక్క కుటుంబ సభ్యురాలా కాదా? అంచేది నా ఉదాహరణ తప్పేమీ కాదు. కుక్క ప్రాణం పోతే ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. మీ చరిత్రలు చూసుకోండి, వార్తలు చూసుకోండి. అంచేది దీనికి దానికి తేడా ఏం లేదు. ఇంతకంటే ఎక్కువ నువ్వు ప్రేమించేస్తున్నావు అంటే కుక్క వస్తే అన్నం పెడతాం, లేకపోతే వదిలేయాలి. మరి ఇంక కుక్కని ఎత్తిమీ ఎక్కించుకుని దానికో సోఫా, దానికో డ్రెస్సు, దానికో బెల్టు, దానికో బూటు, ఎన్నో కుక్క షాపులు వచ్చాయి, కుక్క డాక్టర్లు వచ్చారు. పిచ్చి డాక్టర్లే భరించలేమంటే కుక్క డాక్టర్లు ఒకటి, దానికో డాక్టర్. ఇప్పుడు ఎన్ని ఖర్చులు భరించాలి అసలు మనిషికి? ఇప్పుడు కొడుకును పోషించడం కంటే కుక్కను పోషించడం ఎక్కువైంది. ఇప్పుడు ఇదో ఆదాయం, ఇది ఎక్కడ సంపాదించాలి? రోడ్డు మీద భారస్తే పోయేదానికి. ఎందుకంటే భయం. ఈ కుక్కను కూడా పెంచడం ప్రేమ కాదు, మన ఇంటికి కాపలా కోసం, అంతే కదా. నువ్వు దాన్ని పెద్ద ప్రేమిస్తానని మాట నీ స్వార్థం కోసం. కొడుకు కూతుళ్ళను మనం ప్రేమించడంలో కూడా ఈ స్వార్థం. ఇది లేనప్పుడు వాళ్ళు ఏదో చేయలేదని మనం అనుకోం, ఇది ఉంది కాబట్టి వాళ్ళు చేయలేదు అనుకుంటున్నాం. అంచేత ముందు తెంచుకోవాల్సిందేని ఈ ప్రేమని. మీరు నాకు ఏం చేయొద్దు నాయన, ఏదో తండ్రిగా నా బాధ్యతలు నేను చేశాను, తల్లిగా నా పని, మీ పని మీరు చూసుకోండి.